Welcome back, students. This is Sagar Zoology Classes YouTube channel. Today we are going to discuss about the topic name is the subphylum Urochordata. ఓకేనా, సబ్ ఫైలం యూరోకార్డేటా గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. యూరోకార్డేట్స్ ని మనం కామన్ గా ఏమై పిలుస్తామంటే ట్యూనికేట్స్ అని పిలుస్తాం. సో దీని యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా, సో ద ఆల్ యూరోకార్డేట్స్ ఆర్ మెరైన్. ఇవన్నీ సముద్రపు జీవులు అన్నమాట. సో యూరోకార్డేట్స్ అన్ని సముద్రపు జీవులు. అదే విధంగా సెసైల్, సమ్ ఆఫ్ ద సెసైల్ అండ్ పెలాజిక్, సాలిటరీ అండ్ కొలోనియల్. సెసాలి అంటే స్వేచ్ఛగా ఈదగలే జీవులు. అదే విధంగా పెలాజిక్ అంటే సముద్రం పైన తేలియాడుతూ ఉంటాయి అన్నమాట. సాలిటరీ అంటే ఒంటరిగా ఉన్నటువంటి జీవులు. అదేవిధంగా కొలోనియల్ అంటే కాలనీగా, సమూహాలుగా, గుంపులుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలిగి ఉంటాయి. సో లైక్ ఏసిడియన్స్, సాల్ఫా, డోలియోలం, పైరోజోమా, ఇవన్నీ ఎగ్జాంపుల్ కింద చెప్తాము. అదేవిధంగా సెకండ్ పాయింట్, ద బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్. బాడీ అనేది సెగ్మెంట్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా విచ్ ఈస్ కవర్డ్ బై ఏ టెస్ట్ ఆర్ ట్యూనిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బాడీ ఈజ్ కవర్డ్ ఏ టెస్ట్ ఆర్ ట్యూనిక్. సో ట్యూనిక్ తో మేడప్ అవుతుంది. అందుకే దీన్ని మనం ఏమంటామంటే ట్యూనికేట్స్ అని పిలవడం జరుగుతుంది ఈ జీవులని. ఓకేనా, సో ద ట్యూనిక్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేంతో మేడప్ అవుతుందంట? ఇది సెల్యులోజ్ తో మేడప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దన్ ఎక్టోడర్మ్ ఈజ్ లైన్డ్ బై ఏరియల్ క్యావిటీ. సో ఎక్టోడర్మ్ అనేది దేంతో ఉంటుందంటే ఇది మొత్తం ఒక ఏరియల్ క్యావిటీ అనమాట. సో ఇదంతా చాంబర్ లా ఉంటుంది. సో దీన్ని మనం ఏరియల్ క్యావిటీ అంటాము. నెక్స్ట్, ద గిల్ స్లిట్స్, యానస్ అండ్ జెనిటల్ డక్ట్స్ ఆర్ ఓపెన్. సో చూడండి, మీకు ఇక్కడ టూ టు న్యూమరస్ ఆఫ్ పారింజియల్ గిల్ స్లిట్స్ అనేవి కలిగి ఉంటాయి. చూడండి, ఇవన్నీ గిల్ స్లిట్స్, నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి కలిగి ఉన్నాయి. ఓకేనా, అదే విధంగా ఇక్కడ జెనిటల్ డక్ట్స్ కలిగి ఉన్నాయి. చూడండి, సో ఇవి మనం జెనిటల్ డక్ట్స్ అంటాం. సో జెనిటల్ డక్ట్స్ ఆర్ ఓపెన్ అండ్ ఆల్సో anus also is open. ఓకేనా, సో ఇక్కడ మీకు యానస్ అనే పార్ట్ కలిగి ఉంటుంది. సో యానస్ పార్ట్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని స్టమక్ అంటాము. స్టమక్ అని చిన్న స్మాల్ బ్యాగ్ లాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వెంట్రల్ సైడ్ ఫోర్ రన్నర్, దట్ ఈస్ కాల్డ్ ఎండోస్టైల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఫోర్ రన్నర్ గా ఉన్నటువంటి ఎండోస్టైల్ అని కలిగి ఉంటుంది. సో విచ్ ప్రివెంట్స్ ద డస్ట్ పార్టికల్స్ అనమాట. మ్యూకస్ అనేది డస్ట్ పార్టికల్ ని ఏం చేస్తుందంటే క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎండోస్టైల్ అని చెప్పవచ్చు. ఇది వెంట్రల్ స్టైల్ లో కలిగి ఉంటుంది. నెక్స్ట్, డైజెస్టివ్ ట్రాక్. సో డైజెస్టివ్ ట్రాక్ ఈజ్ ఏ కంప్లీట్ డైజెషన్ అనమాట. ఎందుకంటే స్టమక్ అనేది కలిగి ఉంది, ఇంటెస్టైన్ అనేది కలిగి ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గిల్ స్లిట్స్ ఆర్ టూ న్యూమరస్ ఆర్ ఫౌండ్ ఇన్ పారింజియల్ వాల్. చూడండి, ఇక్కడ ఇప్పుడు చెప్పాను మీకు, పారింజియల్ గిల్ స్లిట్స్ అని 2 లేదా అంతకన్నా ఎక్కువ గిల్ స్లిట్స్ అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ ఓపెన్ టైప్ సర్క్యులేషన్. సర్క్యులేషన్ అనేది ఓపెన్ గా జరుగుతుంది. సో ఎలా జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఇది ఇన్కరెంట్ సైఫాన్ అంట. ఫుడ్ మెటీరియల్ తీసుకోవాలనుకోండి, సో దీని సహాయంతో ఫుడ్ మెటీరియల్ తీసుకుంటుంది. దీని ద్వారానే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ గిల్స్ ఉన్నాయి కాబట్టి. అదే విధంగా ఫుడ్ ని తీసుకున్నప్పుడు ఫుడ్ అనేది డైజెస్టివ్ పార్టికల్స్ లోపల ఉన్నటువంటి మ్యూకస్ అనేది పార్టికల్స్ ని ఫిల్టర్ చేసేసి ఓన్లీ ఫుడ్ మెటీరియల్స్ నే లోపలికి పంపిస్తుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఇన్కరెంట్ సైఫాన్ అంటాము. అదే విధంగా దేర్ ఆర్ ది సింపుల్ ట్యూబులార్ వెంట్రల్ హార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ లో వేసాను, చూసారా? సో ఇది సింపుల్ ట్యూబులార్ వెంట్రల్ హార్ట్. గుర్తుపెట్టుకోండి, వెంట్రల్ హార్ట్ ఈజ్ లొకేటెడ్ వెంట్రల్ సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్మాల్ ట్యూబులార్ హార్ట్ అన్నమాట. సో ఆ హార్ట్ అనేది కలిగి ఉంది. అదేవిధంగా సింగిల్ డోర్సల్ గ్యాంగ్లియాన్. సో నర్వస్ సిస్టమ్ కూడా కలిగి ఉంది, సింగిల్ డోర్సల్ గ్యాంగ్లియాన్ అన్నమాట. సో గ్యాంగ్లియాన్ కూడా కలిగి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ నెక్స్ట్ పాయింట్, దే ఆర్ ద బైసెక్సువల్ ఆర్గానిజమ్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హెర్మాఫ్రోడైట్స్. అంటే ఇందులో మేల్ అండ్ ఫిమేల్ టెస్టిస్ అండ్ ఓవరీస్ అనేవి కలిగి ఉంటాయి. సో టెస్టిస్ యాజ్ వెల్ యాజ్ ఓవరీస్ కూడా ఒకే జీవిలో ఉండడం వల్ల వీటి మనం హెర్మాఫ్రోడైట్స్ అంటాము. హెర్మాఫ్రోడైట్స్ అండ్ ఆల్సో విత్ the larva is going to development. The development takes place at tadpole larva. సో దీంట్లో కూడా tadpole larva ఉంటుంది. సో ఇలా తోకబాంగైనటువంటి tadpole larva అనేది ఇలా అభివృద్ధి చెంది ఉంటుంది. ఓకేనా, విత్ టైల్. ఎగ్జాంపుల్ ఎసిడియా, సాల్ఫా, డోలియోలం, పైరోజోమా,
ఐకోఫ్లోరా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో వీటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ మీరు చక్కగా నోట్ చేసుకోండి, ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ నుంచి అప్ టు 9 పాయింట్స్ అనేవి చక్కగా మీరు ట్యూనిసిన్ అంటే ఏంటి, ఏటల్ క్యావిటీ ఏంటి, ఎండోస్టైల్ ఏంటి, గిల్స్ అంటే ఏంటి, వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉండాలి.